వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదర్కని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. అవసరార్థం ఫైనాన్స్ కావాల్సిన వారు ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం సందర్శించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కోరారు. ఈ సందర్భంగా ఎంఎం క్రెడిఫై లోన్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మాట్లాడారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాత్మనే దీపేన సాధ్యతే సర్వం ఉదయం దీపం నమోస్తుతే దీప మహాలక్ష్మీ దేవి నమః. మా ఆహ్వానాన్ని మన్నించి అందరు వస్తున్నారు. ఓకే ఓకే. ఆయుషేవి ప్రతిష్టరి మనోవాంఛా పరసిద్ధిరస్తు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో టీజీ భరత్ గారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా సుమన్ టీవీ కర్నూలు అండ్ నంద్యాల ఇన్ఛార్జ్ అయినటువంటి రగన్న గారికి ధన్యవాదాలు. సో చెప్పండి. నా పేరు మహేష్ అండి. ఎంఎం క్రెడిఫై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలులో స్టార్ట్ చేశాను. సో మన ముఖ్య ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఏంటంటే మనం పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, సో ఎక్విప్మెంట్ లోన్స్, ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. 15 నుంచి 70 బ్యాంక్స్ మనం టైప్ అయింటామండి. సో ఏ కస్టమర్కి ఎలాంటి కస్టమర్కి వచ్చినా కూడా మనం లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీ మనది ఎంఎం క్రెడిఫై ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా మనకు ఏ విధమైనటువంటి లోన్ కావాలన్నా కూడా కస్టమర్కు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి. ఎలాంటి కస్టమర్స్ కూడా ఛార్జెస్ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామండి. ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్ మనము స్టార్టింగ్ వచ్చేసి 1 lakh నుంచి 2 CR వరకు 10 CR వరకు ప్రొవైడ్ చేస్తామండి. కేస్ టు కేస్, ఫైల్ టు ఫైల్ అండి. సో ఎలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. మొత్తం ఏపీ, తెలంగాణ, పాన్ ఇండియా చేస్తున్నామండి ఈ సర్వీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 80 పైసల నుంచి స్టార్ట్ అవుతుందండి పర్సనల్ లోన్స్. సో హౌసింగ్ లోన్స్ కూడా 75 పైసలు, 80 పైసల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాంటి కస్టమర్స్ కైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ అండి, ఎన్బిఎఫ్సి అండ్ నేషనలైజ్ బ్యాంక్స్ అండి. సార్ నా పేరు మహేష్ అండి. ఈ తిరువీధుల మహేష్ అండి, ఎండి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ వచ్చిన విలేకరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, టీజీ భరత్ గారికి, కమిషనర్ గారికి, సుమన్ టీవీ ఓనర్కి నా ఒక ధన్యవాదాలు. అందరూ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసిపోయారు. నాకు కూడా మహేష్ గత 30 ఏళ్ళగా మంచి ఫ్రెండ్, మంచి మిత్రుడు. ప్రతి వ్యక్తికి ఇక్కడ వచ్చిన కస్టమర్కు మంచి సర్వీస్ ఇచ్చి ఎటువంటిది కూడా కోప్పడకుండా వాళ్ళకి వివరించి భవిష్యత్తులో మంచి మంచి లోన్స్ ఆయన 1 lakh నుంచి 2 CR వరకు చేస్తాడు. ఇంకా 1 lakh నుంచి 5 CR వరకు ఎదగాలని
ఇటువంటి అవకాశం ఆయనకు నాకు కల్పించినందుకు ప్రతి కస్టమర్ కి మంచి సౌకర్యం ఇచ్చి 5 CR వరకు చేయాలని నేను నా ఆశీస్సులతో నా మిత్రుడుగా నా ఫ్రెండుగా ఇక్కడ వచ్చిన ప్రతి కస్టమర్ కి మంచి అవకాశం ఇచ్చి మంచిగా ఫ్రీగా చేసి పెడతాడని నేను ఆశిస్తూ ఎటువంటి ఇది లేకుండా మంచి సర్వీస్ ఇవ్వాలని భవిష్యత్తులో ఇంతకు 10 అంతలు ఎదగాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులతో అందరితో సెలవు ఇస్తుంటున్నారు. నా పేరు వచ్చేసి షమీము. నా గత 20 ఏళ్ళగా నాకు పరిచయం వయసు, నా ఫ్యామిలీ ఫ్రెండ్. అందరికీ గోదార్ఖని విఠల్ నగర్లో అమ్మ పరివార్ ఆశ్రమానికి అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహించే నిత్యాన్నదాన సేవ కార్యక్రమాలకు మద్దతుగా ప్రస్తుత US వాస్తవ్యులు అన్నదమ్ములు హజార్ సయ్యద్ ఉదయ్ రాగిరెడ్డి ముజాఫిర్ సయ్యద్ కలిసి వారి యొక్క గొప్ప మనసుతో 10,000 విలువ గల నిత్యావసర సరుకులను అమ్మ పరివార్ దాత మీసాల సతీష్ కుమార్ మరియు మీసాల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజ్కి అందజేశారు. ముజాఫిర్ సయ్యద్ గారు ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమానికి వారి యొక్క గొప్ప మనసుతో ఒక 10,000 రూపాయల నెలసరి నిత్యావసర సరుకులను మన అమ్మ పరివార్ ఆశ్రమానికి అమ్మ పరివార్ ఆశ్రమ దాతలు అన్నగారు మీసాల కళ్యాణ్ కుమార్ అన్నగారు అదేవిధంగా మీసాల సతీష్ కుమార్ అన్నగారుల యొక్క సహకారంతో ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమానికి అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నగారులు ముగ్గురికి అన్నదమ్ములకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ ముగ్గురికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరి ఒక గొప్ప కార్యక్రమం చేద్దామని ఒక మంచి తపనతో మరి ఎక్కడ చేయాలని ఒక విషయాన్ని వారికి తెలియక వారు యోచిస్తున్న వారు సంకోచిస్తున్న సమయంలో అన్నవాళ్ళు చేసే కార్యక్రమాలను చూసి అన్నవాళ్ళతో ప్రొసీడ్ కావాలని ఒక మంచి ఉద్దేశంతో అన్నగారి కాంటాక్ట్ కావడంగానే సతీష్ అన్న అమ్మ పరివార ఆశ్రమానికి అయితే బాగుంటుంది వాళ్ళకి ఇవ్వండి అని ఒక సజెషన్తో ఈరోజు మన అమ్మ పరివార ఆశ్రమానికి ఈ సరుకులన్నీ కూడా మాకు అందజేసినందుకు అన్నగారు హజార్ సయ్యద్ గారికి ఉదయ్ రాగిరెడ్డి గారికి ముజాఫిర్ సయ్యద్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వారు కోరుకున్న కోరికలన్నీ దేవుడు సదా నెరవేరుస్తూ ఉండాలని ఇదే విధంగా వారి యొక్క సహాయ సహకారాలు అమ్మ పరివార ఆశ్రమానికి ఎల్లప్పుడూ అందించాలని అదేవిధంగా దేవుడు వారికి ఆశీర్వాదం అందజేయాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ఈ ముగ్గురు అన్నదమ్ములకి సహకరించి అమ్మ పరివార ఆశ్రమం దగ్గర విచ్చేసినటువంటి అన్న సతీష్ అన్న గారికి అదేవిధంగా మీసాల కళ్యాణ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. మహిళల మీద అత్యాచారాలు దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. దళిత బాలికలపై సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేసి నిందితులను శిక్షించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ నియోజకవర్గాల్లో మహిళల మీద దాడులు జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమరిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపివేశారు. ఈ సంఘటన జరిగి 9 నెలలు దాటినా ఇంతవరకు బాలిక మృతదేహాన్ని వెలికి తీయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత మీద దాడులు నిత్యకృతమైపోయాయి. కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తా ఉన్నారు. 2వ ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు ఎందుకు స్పందించరు? 2 రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా కనీసం స్పందించలేదు కదా. మీరు అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా? గొట్లవల్లేరు ఘటన జరిగింది కదా. చాలా మంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు కదా. మరి ఆ మహిళల ఆత్మగౌరవం కాదా? అప్పుడు మీరందరూ ఎందుకు స్పందించరా? పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు? మా సాధారణ మహిళలైతే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? వాళ్ళకి భద్రత కల్పించరా? ఆ దుర్మార్గుల మీద, ఆ రాక్షసుల మీద కేసులు నమోదు చేయరా? పొంగనూరులో
7 ఏళ్ల బాలిక అంజుమ్ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా? దోషులు ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళకి శిక్షలు ఎందుకే ఇట్లా? అలాగనే మచ్చుమారి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా. ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించరా? గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా. వీటి మీద ఎందుకు స్పందించరు? ఆ పార్టీ నాయకుల మీద అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ మీదనో పేపర్ల మీదనో అప్పుడు కేసులు నమోదు చేయరా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు మీ విషం కక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు? చెప్పండి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యాచారాలు జరిగినాయి, ఇవన్నిటి మీద మాట్లాడరేంటి? అప్పుడు హోంమంత్రి అందుగారికి నోరు పెగలదా? మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు. మీరు కూడా స్పందించాలి కదా. 2 రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు స్పందించారా? మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా? కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, సాక్షి ఛానల్ మీద, భారతీ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద, అత్యాచారాల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాను. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్ కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకుల్ని మాత్రమే లోపల కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం. కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు. హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడబిడ్డలని వేషాలతో పోల్చిన జగన్ రెడ్డి సతీమణి భారత్ రెడ్డి నడుపుతున్న సాక్షి ఆఫీస్ ముందు అమరావతి రైతులు, ప్రజా సంఘాల నిరసన. వర్షంలోని నిరసన తెలుపుతున్న మహిళలు. అమరావతి పరిసరాల్లో ఎక్కువగా కట్టుబడి ఉన్నారు. ఏ ప్రాంతాలు
అమరావతి మరి ఏడు కూడా జరుగుతుందా? జీవితం శాంతియుతంగా సాగాలంటే సద్గురును ఆశ్రయించాలని, సద్గురును ఆశ్రయిస్తే భగవత్కృప కలుగుతుందని, భగవంతుని కృప లేని వారికి సుఖ సంతోషాలు లభింపవని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోమాతకు పూజతో పాటు ఊరేగింపు చేసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలను భక్తులను ఎంతోగానో అలరించాయి. అందరూ కూడా పలకండమ్మా. ఓం అపవిత్ర పవిత్రమా సర్వావస్థాంగతో వివా యస్మరే పుండరీకాక్షాం సభాషిరాభ్యంతర శుచి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేదండి, వేరే వాళ్ళు ఉంటారు, మన ఊళ్ళో ఎదుర్కొంటారు. వస్తూ ఉంటే ఏంటని చెప్పండి, ఏమని అర్థం ఉంటా ఉంటారా? దేనికోసం అంటే వింటారు. శ్రీ లక్ష్మీ కొండమాత స్వామి చిత్తం శ్రీ లక్ష్మీ కొండమాత స్వామి మధ్య మధ్య పాణీయం సమర్పయామి అమృతాభిధావతి వక్రతుండాయ ఇప్పుడు ఇంకొక వస్తువు మూర్తుంది కదా, ఇప్పుడు లక్ష్మీ పూజ చేయాలి మనం. సో లక్ష్మీ పూజ చేయాలంటే మళ్ళీ లక్ష్మీ పూజకి మనం అక్షంతలు వేయాలి. ఒకసారి అక్షంతలు వేయాలంటే ఒకసారి ఓం ఓం భూతాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందు శీతలాయే నమః, ఓం అస్వాదగంధం. ఒక 5 నిమిషాలే అయిపోయింది కొట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయ. ముఖానికి రాసుకోవాలి ఎవరైనా ఉంటే అప్పుడు హారతి ఇది హారతి ప్రాప్తి లభిస్తుందట. మీరు ఉంటారు, 2 సంధ్యలు ఉంటాయి. చక్కర నచ్చన వేయాలి. ఓం కొరపాడు అని చెప్పి నమస్కారం చేస్తారు. మాతృశబ్దం ఆపాదించబడింది కేవలం గోవుకు మాత్రమే. మాత అది ఒక చిన్న తులసి చెట్టు, తులసి మాత అంటాం. చూడండి, గుర్తుపెట్టుకోండి. మాతృశబ్దం ఎందుకు ఆపాదించబడిందంటే భగవంతుడికి ప్రసాదం చేసేటటువంటి దాంట్లో చూసారా, కల్పవృక్షాన్ని మనం చూడగలమా? కల్పవృక్షం అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ నెరవేర్చేది. మాకు బాగా చలికాలం. సర్వభూతాగతాయ నమః.
కళ్యాణాద్భుతగాత్రాయ కాళికార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ. అందరు కలుపుతారు గట్టిగా, అడగండి గట్టిగా. ఏంటంటే గోవులు కనిపించకుండా పోవడమే. గోవులు ఎంత తగ్గిపోతున్నాయంటే ఈ పెళ్లికల గ్రామంలో మాన్యువల్ కౌన్సిలింగ్ నే జరపాలి. నేడు డీఓ ఆఫీస్ ముట్టడి. నాడు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం. కౌన్సిలింగ్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఇస్తున్నారు మాన్యువల్ లో. ఇంకొకటి కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు 532 పోస్టులకు 110 పోస్టులు వచ్చాయి. 110 పోస్టులు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే అనుమతిస్తారనే నేను ఏడీతో వాగ్వివాదాన్ని దిగి నిలబెట్టినాక మామూలుగా జరిగింది కౌన్సిలింగ్. అందరు తీసుకున్నారు. ఎస్టీలకు ఎస్సీలకు ఎవరికి అన్యాయం జరగలే. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఉండేది కన్క్లూజనే. సరే ఇప్పుడంటే ఈ ముట్టడి కార్యక్రమాన్ని చాలా తక్కువ మంది ఇచ్చినారు. మీరందరూ కూడా మీ మిత్రులకు చెప్పి ఇంతకంటే ఘనంగా ఒక 1000 మందిని తెచ్చి రేపు ధర్నా పెడితే ధర్నాలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగించుకుంటామని ఫస్ట్ ఓసీ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ ఎస్టీ మహిళ, ఎస్సీ స్పెషల్ కేటగిరీ పిహెచ్ 2% అంటే 100కు 14 పోస్టులు ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 6 పోస్టులు ఎస్టీ వాళ్ళకు వస్తాయి, 2 పోస్టులు పిహెచ్ వాళ్ళకు వస్తాయి. స్పెషల్ కేటగిరీ 100కు 22 పోస్టులు ఇవ్వాలి ఇస్తున్నారు. కానీ 532 పోస్టులకి ఎన్ని వస్తాయి? 33 ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 33 ఎస్టీ వాళ్ళకు వస్తాయి, స్పెషల్కు 3 వస్తాయి. అన్ని పోస్టులు రోస్టర్లో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు జరిగిన డిఓ గారి ఆఫీసు ముట్టడి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ ఐక్యతతో అన్ని సంఘాలు కూడా కలిసి ఈరోజు డిఓ గారి ఆఫీసు ముట్టడించడం జరిగింది. కానీ ఇక్కడ డిఓ గారు ఏం చెప్తున్నారంటే కమిషనర్ గారు ఏం చెప్తే అది మేము పాటిస్తామంతే, మీరు రాష్ట్ర నాయకులతో కమిషనర్ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి విద్యాశాఖ సెక్రటరీ గారు స్పందించి మాకు మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి హెచ్జిటీలకు, లేకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆన్లైన్ పెట్టుకోవడానికి కూడా ఏజోడు టీచర్లకు ఆ నాలెడ్జ్ లేదు, ఆన్లైన్ నాలెడ్జ్ లేదు. కాబట్టి మీరు దయచేసి మామూలుగా మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి మా ఉపాధ్యాయ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాన్యువలే పెట్టి వాళ్ళను ఏ కేడర్లకు చదవటాలను ఆ రిజర్వేషన్ ఇచ్చి కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను. ప్రజెంట్ విద్యాశాఖ సెక్రటరీ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ధర్నా చేస్తున్నాం. అప్పుడైతే మాట చెప్పడం జరిగింది, ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది. అలా మాట తప్పితే నెక్స్ట్
విద్యాశాఖ సెక్రటరీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. కె సాంబశివుడు, ఏపీటీఎఫ్. శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ప్రారంభం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు ఈ గాయత్రి పాలిక్లినిక్లో సరైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని శ్రీను తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్ విశ్వభారతి హాస్పిటల్ ప్రక్కన శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ను ఈ రోజు నుంచి గాయత్రి పాలిక్లినిక్ ను మంచి రోజు సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి పాలిక్లినిక్ సిబ్బంది శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు వచ్చిన గర్భిణీల కాన్పులను, వృద్ధుల అనారోగ్య సమస్యలను శ్రీ గాయత్రి పాలిక్లినిక్ నందు వైద్యులు ఉన్నారని, ప్రజలందరూ తమ అనారోగ్య సమస్యలను గాయత్రి పాలిక్లినిక్ వచ్చి ఆరోగ్యవంతులు కావాలని, అనారోగ్య సమస్యలను తీర్చుకోవాలని శ్రీనివాసులు కోరారు. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.